బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ అంశం ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ అన్నారు. కేసీఆర్ కుటుంబంలో ఆస్తులు వాటాలకు సంబంధించి తగాదాలు ఉన్నాయని వెల్లడించారు. ఆ వివాదాలే కవిత సస్పెన్షన్కు దారి తీసిందన్నారు. కవిత ఆరోపణలతో బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందనే విషయం మరోసారి రుజువైందని రామచంద్రరావు అన్నారు. రాజకీయంగా మేమేదో అప్పుడు అవినీతి జరిగిందని చెప్పాల్సిన ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యురాలే ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్నటువంటి వ్యక్తే ఈరోజు వాళ్ళ కుటుంబంలో అవినీతి ధనాన్ని పంచుకునటంలో బట్వారా చేయడంలో వాళ్ళకు వచ్చినటువంటి విభేదాలు బయటపెట్టింది. దీన్ని బట్టి స్పష్టంగా తెలిసేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో తెలంగాణని మొత్తం కూడా దోచుకొని ఈరోజు అది పంచుకున్న సమయంలో వాళ్ళ మధ్యాహ్నం విభేదాలు వచ్చినాయి. రెండోది ఆ ఒక సభ్యురాల్ని పార్టీని తీసేయటమో కుటుంబం నుంచి బహిష్కరణ చేయటమో ఇదంతా వాళ్ళ కుటుంబ విషయము, పార్టీ విషయము. కానీ ఒక వాస్తవం అయితే బయటపడ్డది, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరిగింది. ఆ అవినీతి ధనాన్ని ఇంకా పంచుకుంటూనే ఉన్నారు. ఆ పంచుకోవడంలో వాళ్ళ మధ్యన వచ్చినటువంటి విభేదాలు ఈరోజు బయటపడ్డాయి.